ఏపీలో ఎస్ఐఆర్ కార్యక్రమం కూటమి నేతల కనుసన్నల్లో సాగుతోంది. నెల్లూరు మున్సిపల్ కమిషనర్ నందన్ కనబరిచిన అత్యుత్సాహం అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఎస్ఐఆర్లో నెల్లూరు మున్సిపల్ కమిషనర్ నందన్ ప్రభుత్వ అధికారిలా కాకుండా అధికార టీడీపీ కార్యకర్తల అవతారం ఎత్తారు. మంత్రి నారాయణతో టెలికాన్ఫరెన్స్లో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ నందన్ టీడీపీకి విధేయుడిలా మాట్లాడారు. ఎస్ఐఆర్ కార్యక్రమం నిర్వహణకు టీడీపీ యాప్ చాలా ఉపయోగకరంగా ఉందని మంత్రి నారాయణతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు ఆయన. మరోవైపు టీడీపీ బిఎల్ఓలతోనూ మున్సిపల్ కమిషనర్ అలాగే మాట్లాడారు. టీడీపీ యాప్ ద్వారా ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహణ జరుగుతుందని వారికి సూచించారు. ఈ మేరకు నెల్లూరు మున్సిపల్ కమిషనర్ నందన్ మాట్లాడిన మాటల ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మున్సిపల్ కమిషనర్ తీరుపై ఇప్పటికే జిల్లా కలెక్టర్కు వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదులు చేశారు. అయితే మంత్రి నారాయణ మనిషి కావడంతో నెల్లూరు మున్సిపల్ కమిషనర్ నందన్పై చర్యలు శూన్యంగా మారారని అంటున్నారు. ఇదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, ఈ కమిషనర్ తీరుపై ఆల్రెడీ ఐఏఎస్ అధికారికి ఫిర్యాదు చేసినా కూడా అక్కడి నుంచి కూడా స్పందన శూన్యం అన్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి ఎవరికి ఫిర్యాదు చేయాలి ఇంత జరుగుతున్నా కూడా? నెల్లూరుకు సంబంధించి ఏదైతే సర్ ప్రక్రియకై ఏదైతే ఎన్నికల సంఘం సంబంధించినటువంటి నిబంధనలను పూర్తిగా కూడా బేఖాతరు చేస్తూ కూడా మున్సిపల్ కమిషనర్ గా వ్యవహరిస్తున్నటువంటి నందన్ ఒక అధికార పార్టీ కార్యకర్తగా అవతారం ఎత్తినటువంటి ఘటన, అందుకు సంబంధించినటువంటి టెలికాన్ఫరెన్స్ ఆడియో లీక్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని చెప్పాలి. మంత్రి నారాయణతో ఆయన ఏదైతే టీడీపీ సంబంధించినటువంటి కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తుండగా అందులోకి చొరబడినటువంటి కమిషనర్ ఆయన కూడా ఒక ప్రసంగం చేసినటువంటి పరిస్థితి ఉంది. టెలికాన్ఫరెన్స్ లో మై టీడీపీ యాప్ ను ఉపయోగించి సర్ ప్రక్రియ వేగవంతం చేస్తున్నామని, ఆ యాప్ ఈ సర్ ప్రక్రియకు ఎంతగానో దోహదపడుతుందని చెప్పి కూడా చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా నివరపోయినటువంటి పరిస్థితి. ఒక ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అధికారి, ఒక కమిషనర్ స్థాయి అధికారి చాలా నిష్పక్షపాతంగా కూడా ఈ సర్ ప్రక్రియను వ్యవహరించాల్సి ఉంటుంది. ఎక్కడ కూడా ప్రోటోకాల్ కావచ్చు లేదా మంత్రులు కావచ్చు అధికార పార్టీకి సంబంధించినటువంటి ఏ ఒక్కరిని కూడా ఇందులో భాగస్వామ్యం చేయడానికి వీలు లేదు. అయితే ఆ నిబంధనలన్నీ కూడా విరుద్ధంగా కూడా ఆయన వ్యవహరించినటువంటి పరిస్థితి. గతంలో ఏదైతే మంత్రి నారాయణతో కలిపి బిఎల్ఓలతో ఒక సమావేశాన్ని కూడా మున్సిపల్ ఆఫీస్ కార్యాలయం వేదికగా కూడా ఆయన నిర్వహించారు. ఎలాంటి కలెక్టర్ దగ్గర నుండి అనుమతులు కూడా తీసుకోకుండా కేవలం ఆయన మంత్రి నారాయణకు సంబంధించినటువంటి వ్యక్తిగా ఉండటంతోనే ఎవరికి కూడా ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారుల యొక్క అనుమతులు కూడా తీసుకోకుండా ఈ సమావేశాన్ని నిర్వహించినట్టుగా కూడా తెలుస్తుంది. దీనిపైన వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు కావచ్చు, సిటీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఇద్దరు ఎన్నికల సంఘంతో పాటు జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే జిల్లా కలెక్టర్ కూడా దానిపైన స్పందించారు. అయితే కేవలం షోకాస్ నోటీసులు మాత్రమే ఇవ్వడం జరిగింది తప్ప ఎటువంటి శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోలేదు. ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఇవ్వమని చెప్పి అడిగి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి. దీనిపైన ఎన్నికల కమిషన్ అయినా కూడా తీవ్రంగా స్పందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. లేని పక్షంలో ఇటు టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలను ఉపయోగించుకుంటూ సర్ ప్రక్రియకు వాళ్ళకి అనుకూలంగా చేసేటువంటి ప్రయత్నాల్లో ఇటు కమిషనర్ కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఓటర్లు కావచ్చు, సానుభూతి పనులు కావచ్చు, వారిని తొలగించి కేవలం అధికార పార్టీకి సంబంధించినటువంటి ఓటర్లను ఈ రెమ్యునేషన్ సంబంధించినటువంటి ఫామ్స్ ఏమైతే ఉన్నాయో వాటిని మాత్రమే అప్లోడ్ చేసే దిశగా బిఎల్ఓలకి, అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి బిఎల్ఓలతో మాత్రమే సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కూడా అనుమానాలు తలెత్తుతున్నట్లు వైసీపీ నేతలు అయితే దీనిపై తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్తిక్, థ్యాంక్ యూ లోకేష్. తర్వాత సార్ మనం ఏదైతే మై టీడీపీ యాప్ ఇచ్చారో సార్, ఆ యాప్ లో మీరు లాస్ట్ టైం బూత్ వైజ్ ఓటర్స్ అంతా ఒక చోట ఉన్నట్టున్నారు సార్. దానివల్ల ఐడెంటిఫికేషన్ ఈజీ అవుతుంది సార్. అది ఐడెంటిఫికేషన్ ఈజీ అవడం వల్ల త్వరగా డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతున్నారు. ఎవరు పోయినా అలా బూత్ బియ్యాలను ప్రెసిడెంట్ వైస్ వాళ్ళు చెప్పేస్తారు. చెప్పగలుగుతున్నారు, వాళ్ళు చెప్పగలుగుతున్నారు త్వరగా ఐడెంటిఫికేషన్ చెప్పేస్తారు. అవును సార్, అవును అవును సార్. అది గుడ్ ఈవినింగ్ ఆల్ బిఎల్ఏస్ అండి. బిఎల్ఏస్ అందరు కూడా ఇప్పుడు మనం జరుగుతున్నటువంటి సర్ యాక్టివిటీలో డిజిటైజేషన్ అంటే ఒకటి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము. డిస్ట్రిబ్యూషన్ చేసినటువంటి ఫామ్స్ ని ఎలక్టర్ ఫిల్ చేసి తిరిగి బిఎల్ఓకి ఇచ్చినట్లయితే బిఎల్ఓ దాన్ని డిజిటైజ్ చేస్తారు, అంటే దాన్ని ఆన్లైన్ చేస్తారు. అది మీ అందరికీ బిఎల్ఏలు అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి బిఎల్ఏస్ కొన్ని చోట్ల ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత వాటిని ఎలక్టర్ ఫిల్ చేసిన తర్వాత తిరిగి
బిఎల్ఓకి తెచ్చి ఇవ్వడంలో కొన్ని చోట్ల ఆలస్యం అవుతుంది. అవి ఆలస్యం కావడం వల్ల ఆన్లైన్ చేసేటువంటి పర్సెంటేజ్ తగ్గుతుంది. సో కాబట్టి బిఎల్ఏస్ అందరూ ఈ ఫామ్స్ ని ఫిల్ చేసిన ఫామ్స్ తిరిగి బిఎల్ఏస్ కి తెచ్చి ఇచ్చినట్లయితే అది ఆన్లైన్ చేస్తారు. దాని విషయంలో అందరూ కూడా కొంచెం యాక్టివ్గా ఉండాల్సిందిగా తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.